మంగళవారం మరోసారి అప్పు చేసింది చంద్రబాబు కూటమి సర్కార్. 7,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పుల సమీకరణ చేసింది. చంద్రబాబు సీఎం అయ్యాక రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లో ముంచేశారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండానే రికార్డు స్థాయిలో అప్పులు చేసింది కూటమి సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను నమ్మి సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. కానీ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేసి ప్రజలకు పైస ఇచ్చిన పాపాన పోలేదు. పైగా ఏడాది పాలనలో ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా భారీ అప్పుల భారం మోపింది. తాము గెలిచి ఏడాది అయినందుకు ప్రజలకు బహుమానంగా మంగళవారం మరో 7,000 కోట్లు అప్పు చేసింది. తాజా అప్పుతో సరిగ్గా ఏడాదిలో బడ్జెట్ అప్పులే ఏకంగా 1,1194 కోట్లకు చేరాయి. ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 6.61% నుంచి 6.84% వడ్డీకి ఈ మొత్తం అప్పును సమీకరించింది. బడ్జెట్ లోపలే కాకుండా బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో మరో 19,410 కోట్లు అప్పు చేశారు. మరో పక్క రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ KfW, హట్కో నుంచి ఏకంగా 31,000 కోట్లు అప్పు చేస్తుంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తెస్తున్నా సూపర్ 6లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ చేసింది ఏమైనా ఉంది అంటే అది భారీగా అప్పులే. ఏపీ ఎండీసీకి చెందిన 436 మైనర్ గనుల లీజుల విలువ 1.91 లక్షల కోట్లుగా చూపించి ప్రైవేట్ బాండు జారీ ద్వారా 9,000 కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే 3,489 కోట్ల మేర బాండ్లు జారీ ద్వారా అప్పు చేసింది. మిగతా మొత్తాన్ని కూడా బాండ్లు జారీ ద్వారా అప్పు చేయనుంది. ఏడాదిలోనే ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ప్రభుత్వమూ అప్పులు చేయలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం FRBM నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. లేని అప్పులను ఉన్నట్లు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు బడ్జెట్ లోపల బడ్జెట్ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా ప్రజలకు ఎల్లో మీడియా వాస్తవాలు తెలియజేయడం లేదు. పైగా చంద్రబాబు సర్కార్ ఆస్తుల కల్పనకు గానీ సంక్షేమానికి గానీ పైసా ఖర్చు పెట్టట్లేదు. ఒక పక్క ఎక్కువగా అప్పులు చేస్తూనే మరో పక్క సూపర్ 6 అమలుకు డబ్బులు లేవంటూ ఏడాదిగా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.